పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా తీవ్రంగా వేధిస్తున్నాయనేది అయితే చెప్పుకునే పరిస్థితులు అయితే ఇప్పుడు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ చంటితో భార్గవ్, వై న్యూస్, ఏలూరు నుంచి. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. రెండు రోజులుగా పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా డీజిల్ కొరతతో వాహనాల యజమానులు, రైతులు అగజట్లు పడుతూ ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి విశాఖ వరకు అదే పరిస్థితి కనిపిస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. యుద్ధాల ప్రభావమో తెలియదు, లేదా ఆయిల్ డీలర్ల బ్లాక్ మార్కెట్ కోసం ప్రయత్నాలు తెలియదు, కానీ మొత్తానికైతే ఉమ్మడి విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా అనకాపల్లి జిల్లాలో ప్రధానంగా పెట్రోల్ బంకుల్లో డీజిల్ కొరత అయితే తీవ్రంగా వేధిస్తుంది. గత 2 రోజులుగా కూడా అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి పెట్రోల్ బంకులో కూడా డీజిల్ అయితే లిమిటెడ్గా కొరతడం జరుగుతుంది. మరికొన్ని బంకుల్లో అయితే అసలు ఆయిల్ కొట్టే పరిస్థితి కూడా కనిపించలేదు. దీంతో దూర ప్రాంతాలకు ప్రయాణించిన భారీ వాహనాల డ్రైవర్లు అయితే ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా తగ్గించి కొడుతున్నారు. ఇదైతే వాళ్ళకి కావాల్సినంత డీజిల్ అయితే కొట్టడం లేదు. అదేవిధంగా అడిగితే స్టాక్ చాలదు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. మరి ఇది వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటో తెలుసుకుందాం. మనతో పాటు భారీ వాహనం చెందిన లారీ డ్రైవర్ చాలా బంకుల్లో తిరిగి ఇప్పుడైతే అనకాపల్లి లంకెలపాలెం దగ్గర ఉన్నటువంటి ఒక బంకులో డీజిల్ అయితే కొట్టించుకోవడం జరుగుతుంది. ఎక్కడి నుంచి వస్తుంది? మేమైతే అక్కడ తుంపాలండి వస్తున్నాం అండి. తుంపాలండి వస్తున్నాం. తుంపాలు అడిగితే డీజిల్ లేదన్నారు. అలాగే అనకాపల్లి జిల్లాలో బంకులు అడిగితే అక్కడ కూడా డీజిల్ లేదన్నారు. మరి అగ్రహారం, చిన్నగ్రహారం, పెదగ్రహారం కూడా ఆ బంకుల్లో అయితే ఆయిల్ అయితే లేదని చెప్పేసి బంకులో రావద్దని చెప్పేశారు. ఎక్కడికి వెళ్ళాలి నువ్వు? తుంపాలు ఇక్కడ గాజువాకి వెళ్ళాలండి. గాజువాకి ఇప్పుడు లంకెలపాలెం ఎలాగ తాడి దగ్గర బంకు దగ్గరికి వెళ్తే ఆ బంకు దగ్గర కూడా డీజిల్ లేదన్నారండి. ఇక్కడ లంకెలపాలెం వస్తే అది కూడా 2000 కొడుతున్నారండి. ఆ 2000 కూడా డీజిల్ అరలోడ్కి వెళ్తుందో తెలియదండి బండి. డీజిల్ అయితే చాలా ఇబ్బంది పడుతున్నాం అండి. 10 బంకులు తిరిగినా సరే డీజిల్ ఎక్కడ దొరకట్లేదు సార్. అది కొంచెం దీన్ని అందరూ గమనించి ఏదో చేయండి సార్. ఎప్పటి నుంచి ప్రాబ్లం? నిన్నుందా, మొన్నుందా, ఎన్ని రోజుల నుంచి? దగ్గర గత 4-5 రోజులు బట్టి ఇదే జరుగుతుందండి. మరి ఎలా మీ ప్రయాణాలు? అంటే ఇప్పుడు స్టాక్ మీ లోడ్లు తీసుకొని దూరంగా వెళ్ళాలి. ఒక్కొక్కసారి నిన్న కూడా చాలా వరకు రోడ్ల మీద ఆగిపోయి, మరి వాటి పరిస్థితి ఏంటి? అలాగేనండి. ఇంకా డీజిల్ ఒక్కొక్క బండి అయితే డీజిల్ లేక మధ్యలో ఆగిపోతుందండి. బంకు వరకు వెళ్తుందని చెప్పేసి వెళ్తున్నాం. అయినా సరే బంకు దగ్గరలోకి వెళ్ళేసరికి ఆ డీజిల్ లేదన్నారు. ఇంకో నెక్స్ట్ బంక్ వెళ్దామంటే మధ్యలో ఆగిపోతున్నాం సార్. డీజిల్ లేదని బోర్డులు పెడుతున్నారా? డీజిల్ లేదని చెప్తున్నారా? లేదంటే కావాల్సినంత కొట్టడం లేదా? ఏంటి? కావాల్సినంత అయితే కొట్టట్లేదండి బంకులోని. ఒక మినిమం 2000, 3000, 5000 లోపే కానీ పైన అయితే కొట్టలేదండి. 5000 అంటే ఇప్పుడు అది సరిపోతుంది కదా మీకు? అది కాదండి. అంటే ఒక దగ్గర 2000 కొడతారు, ఒక్కో దగ్గర లేదండి. ఒక బంకర్ దగ్గరికి వెళ్తాం, ఆ బంకు దగ్గర ఆయిల్ ఉందో అనుకుంటాం, ఆ బంకులో ఆయిల్ కొట్టించుకుందాం వెళ్తే ఆ బంకులో ఆయిల్ లేకపోతే మళ్ళీ నెక్స్ట్ బంక్ వెళ్ళాలంటే ఈ మధ్యలో డీజిల్ లేక ఆగిపోతున్నాం సార్. చాలా ఇబ్బంది పడుతున్నాం అండి. సరే సార్. ఇది మొత్తంగా ఒకవైపు అయితే దూర ప్రాంతాల ప్రయాణాలు చేసేటువంటి లారీ డ్రైవర్లు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక బంక్ దగ్గర డీజిల్ ఉంటుంది అని చెప్పి అక్కడ కొట్టించుకుందామని వెళ్ళేసరికి అక్కడ లేకపోవడంతో, దాని తర్వాత ఉన్నటువంటి బంక్కి వెళ్తే అక్కడ కూడా లేకపోవడం, ఇలా బంకులు కూడా తిరుగుతూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. ఒక సందర్భంలో ఎక్కడా కూడా డీజిల్ కొట్టక బండిలో ఉన్నటువంటి డీజిల్ కూడా అయిపోయి రోడ్ల మీద ఆగిపోతున్న పరిస్థితి ఉందని చెప్పి కూడా డ్రైవర్లు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ కొరతకు కారణాలు అయితే ఎంతవరకు కూడా తెలియడం లేదు. ముఖ్యంగా ప్రభుత్వం కూడా దీని మీద సమీక్ష నిర్వహించి ఎక్కడ కొరత లేకుండా చేయాలని చెప్పి అధికారులకి సూచనలు చేసినప్పటికీ కూడా బంకుల్లో వాస్తవ పరిస్థితి అయితే చాలా ఇబ్బందికరంగా ఉంది. బంకులకైతే సరుకు రావడం లేదు. రోజుకి ఒక లోడే వస్తుందని చెప్పి బంకు నిర్వాహకులు తెలియజేస్తున్నారు. మరోవైపు చూసుకుంటే బంకుల్లో లారీలకు కొట్టడానికి సరిపడా డీజిల్ లేదని చెప్పి కూడా చెప్పడంతో డ్రైవర్లు, వాహనదారులు కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అయితే ఇది డీజిల్ కోసమే ఎందుకైతే కొరత ఏర్పడింది అనేది అయితే ఎవరికి తెలియని అయోమయ పరిస్థితి అయితే ఏర్పడుతుంది. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం. కడప జిల్లాలో పెట్రోల్